వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్ క్లినికల్ డైటీషియన్ పావని గారు వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. జనరల్గా కొంతమందికి ఈ నెక్ మీద బ్లాక్ వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం కళ్ళు కానీ లేకపోతే ఈ ఫేస్ మీద కానీ చిన్న చిన్న మచ్చలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ దానికి ఏదైనా క్రీమ్ రాయడం లేదంటే సీరం రాయడం లేకపోతే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. నిజంగా స్కిన్ సమస్యనా లేకపోతే కొన్నిసార్లు అంటే నేను చదివింది అదేమన్నా సైన్ లోపల బాడీలో ఏమైనా చేంజ్ అవుతుంది అన్నదానికి? మీరు అన్నది 100% కరెక్ట్. బాడీలో ఒక సైన్ అనమాట అది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ మనకు తక్కువ ప్రొడక్షన్ అవ్వడం వల్ల, టూ మచ్ షుగర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల అలా వస్తుంది. దీన్ని మనం పీసీఓడి హార్మోన్ ఇంబ్యాలెన్స్లో చూస్తాము, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చూస్తాము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చూస్తాము, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చూస్తూ ఉంటాం. ఎస్, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వీళ్ళందరిలో కనిపిస్తూ ఉంటుంది. మరి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజ్, రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి. ఎప్పటి నుంచి ఇలా బ్లాక్ ప్యాచెస్ వస్తున్నాయి అంటే యాక్నే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఒబేసిటీ, వెయిట్ గెయిన్ సడన్గా అయిపోవడం వల్ల కూడా మెడ మీద, అలాగే ఎల్బోస్ దగ్గర, ఇక్కడ ఈ జాయింట్స్ దగ్గర, కళ్ళ కింద, ఈ పార్ట్లో కూడా యాక్నెస్ చాలా మటుకు ఫేస్ చేస్తారు. సో మనం రూట్ కాజ్ తెలుసుకొని దాని ప్రకారంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చేసుకోవాలి. అనగానే ఇప్పుడు చాలామంది మైండ్లో డైట్ అనేది వచ్చేస్తుంది. డైట్తో పాటు వర్కౌట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. వర్కౌట్స్ చేయడం వల్ల మన బాడీలో మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట, విచ్ ఇస్ ఎ స్లీప్ హార్మోన్. స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, కార్టిజాల్ని తగ్గిస్తుంది. స్ట్రెస్ వల్ల కూడా మనకి యాక్నే ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మనం వర్కౌట్స్ వల్ల మనకు కార్టిజాల్ అనేది తగ్గుతుంది, స్ట్రెస్ హార్మోన్ అనేది తగ్గుతుంది, కాబట్టి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మ్యామ్ డైట్ అన్నారు, మరి డైట్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది దీనికి? యా, డైట్లో చూడండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం తగ్గించడానికి మెయిన్గా డైటే. మరి ఎలాంటి డైట్ ఇంక్లూడ్ చేయాలి అని అంటే మెయిన్గా హై ఫైబర్ ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. సో మెయిన్గా స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అని చిన్నప్పుడు చదువుకున్నాం. స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ కూడా ప్రాపర్గా ఇంక్లూడ్ చేయాలి. అండ్ చాలా మంది ప్రోటీన్ అనగానే సప్లిమెంట్సే గుర్తొస్తాయి. ఎస్. సో సప్లిమెంట్సే గుర్తొస్తాయి. సప్లిమెంట్స్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రోటీన్ అనగానే మనకు హ్యాపీగా కిచెన్లో పనీర్ దొరుకుతుంది. హోమ్ మేడ్ పనీర్ అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు, బట్ లిమిట్ అమౌంట్లో తీసుకోవాలి. మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో 40 grams పనీర్ మనం ప్రిఫర్ చేయొచ్చు. సోయా చంక్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా చంక్స్ అవాయిడ్ చేయాలి. థైరాయిడ్ లేని వాళ్ళు సోయా చంక్స్ తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఓకే. సో థర్డ్ వచ్చేసి మెయిన్గా పప్పు ధాన్యాలు. సో పప్పు ధాన్యాలు అనగానే మనకు స్ప్రౌట్స్ అనేస్తారు చాలా మంది. ఆ స్ప్రౌట్స్ తీసేసుకుంటాము, స్ప్రౌట్స్లోనే ప్రోటీన్ ఉంటుందని అనుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే స్ప్రౌట్స్ రాగా తీసుకోవడం వల్ల కొంతమందికి ఎసిడిటీ లీడ్ అవుతుంది. ఎందుకంటే రా స్ప్రౌట్స్ అందరికీ మంచిది కాదు. ఎందుకంటే రా స్ప్రౌట్స్లో మనకి ఈకోలి బ్యాక్టీరియా ఉంటుంది. సో అది విచ్ డస్ నాట్ గెట్ మెటబలైజ్డ్ బై ద బాడీ. అందుకని బాయిల్డ్ అయినా తీసుకోవచ్చు. అదేంటంటే బాయిల్డ్ అంటున్నారు, చాలామంది చెప్తారు బాయిల్ తీసుకుంటే ప్రోటీన్ పోతుంది అంటాను. అలా ఏమీ ఉండదండి. సో కొంచెం అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది, కానీ మనకేంటంటే బాయిల్డ్ తీసుకున్నా పచ్చిది తీసుకున్నా సేమ్ ఉంటుంది. క్యాలరీస్ కూడా సేమ్ ఉంటాయి, ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్ కూడా సేమ్ ఉంటాయి. కొంచెం ఇక్కడ 100% పచ్చిది తీసుకోవడం ఉంటే ఇక్కడ 90% ఉంటుంది. 10%లో వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు. సో ఎవరికైతే స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళు బాయిల్డ్ తీసుకోవచ్చు. సో 40 grams నైట్ శనగలు కానీ పెసలు కానీ నానబెట్టి మార్నింగ్ ఉడకబెట్టి తీసుకోవచ్చు. సో పప్పు ధాన్యాలు అన్నీ మంచిదేనండి. సెలీనియం కూడా పుష్కలంగా దొరుకుతుంది, దానివల్ల యాక్నే ఇష్యూస్ తగ్గుముఖం పడుతుంది. పన్నీర్ తీసుకోవచ్చు, అలాగే సోయా చంక్స్. ఈ మూడు మెయిన్ హై ప్రోటీన్ ఫుడ్స్ అని చెప్పచ్చు. ఇంకా నాన్ వెజ్లోకి వెళ్తే కనుక ఎగ్స్ అండ్ చికెన్ బ్రెస్ట్, ఈ 2 అనేది ప్రిఫర్ చేయొచ్చు. మటన్ కానీ ఇవేమి ప్రిఫర్ చేయకూడదు. ఫిష్ ఈజ్ అన్ ఆప్షనల్, ఫిష్ కూడా తీసుకోవచ్చు. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ దట్టు ఎవ్రీ మీల్లో ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఒక 40 grams పన్నీర్ తీసుకుంటే లంచ్లో దాల్, డిన్నర్లో సోయా చంక్స్, ఇలా డే మొత్తం ప్లాన్ చేసుకోవాలి. 40 grams తీసుకుంటే బెటరేనండి. చాలా మంది ఈ ఇష్యూస్ ఉన్న వెయిట్ లాస్ కావాలన్నా ఏదైనా కూడా వర్కౌట్ బాగానే చేస్తారు, వర్కౌట్ మీదే డిపెండ్ అవుతారు. బట్ డైట్కి వచ్చేసరికి ఎలాగో చేస్తున్నాం కదా, ఇది బ్యాలెన్స్ అయిపోతుందని ఇష్టానికి తింటారు. అసలు డైట్ ప్రాముఖ్యత ఏంటి, దాని మేజర్ రోల్?
యా, బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే వర్కౌట్స్ చేశాను, 1 అవర్ జిమ్లో మెయింటైన్ చేశాను, ఎంతో అంత క్యాలరీస్ బర్న్ అయిపోయాయి కదా, చలో నేను ఇంటికి వెళ్ళేసి వడ తీసేసుకుంటాను, బోండా తీసేసుకుంటాను, లేకపోతే లంచ్లో రైస్ పుష్కలంగా తింటాము అని చెప్పేసి ఇలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతారు కానీ వెయిట్ లాస్ అవ్వరు. మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది, నేను 1 అవర్ వర్కౌట్స్ చేస్తాను, ఫుడ్ కూడా నేను కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ నేను అక్కడ క్యాలరీస్ బర్న్ చేశాను కదా, అదేంటి మరి బ్యాలెన్స్ అవ్వదా అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మన మైండ్లో క్యాలరీస్ బర్న్ చేసేది 1 అవర్ వర్కౌట్ చేస్తే హార్డ్లీ 200 క్యాలరీస్ 300 క్యాలరీస్ బర్న్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక మీల్లో 500 to 600 క్యాలరీస్ ఉంటాయి. సో ఇలా తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు కానీ వెయిట్ లాస్ అవ్వరు. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్కౌట్స్తో పాటు డైట్ అనేది మెయింటైన్ చేయాలి. మెయిన్గా వెయిట్ లాస్ ప్రాసెస్లో 70% డైట్, 30% వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ పార్షియల్గా స్లీప్ అండ్ వాటర్ ఇంటేక్ కూడా హెల్ప్ చేస్తుంది. ఈ 4 పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే మ్యామ్, డయాబెటిక్ వాళ్ళకి డైట్ ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మీరు ఆల్మోస్ట్ రివర్స్ చేసుకోవచ్చు డైట్తో అని చెప్తూ ఉంటారు కదా, అది ఎలాగా? ఎస్, సో రీసెంట్గానే డయాబెటీస్ రివర్సబుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఇందులో ఏంటంటే చాలా మందికి మిస్గైడెన్స్ అనేది ఉంటుంది. షుగర్ రాగానే, డయాబెటీస్ రాగానే ఇంకా రైస్ మానేయాలి, చపాతీయే తినాలి అని అనుకుంటారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కప్పు రైస్ ఉంది, ఒక 4-5 చపాతీస్ ఉన్నాయి. ఇందులో ఒక 200 క్యాలరీస్ ఉన్నాయి. 4-5 చపాతీస్లో 500-600 క్యాలరీస్ ఉన్నాయి. సో సేమ్ గ్లైసమిక్ ఇండెక్సే ఉంటుంది కదా. ఇంకా చపాతీస్ తీసుకోవడం వల్ల కూడా మనకు షుగర్ వస్తుంది అలా అని కాదు. బట్ మెయిన్గా మనం కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే రైస్ తీసుకున్నా, చపాతీ తీసుకున్నా, జొన్న రొట్టె తీసుకున్నా క్వాంటిటీ అనేది కంట్రోల్ చేయాలి. ఒక కప్పు రైస్ బదులుగా నేను 4 చపాతీలు తినేస్తాను అంటే క్యాలరీస్ ఎక్కువే వచ్చేస్తాయి. ఇక్కడ డెఫిసిట్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైస్ వల్ల డయాబెటీస్ వస్తుందంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ డయాబెటీస్ వచ్చేసేయాలి. రైస్ వల్ల డయాబెటీస్ రాదు. రైస్ ఎక్కువ తీసుకుంటూ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడము, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ, పికిల్స్, ఆయిలీ కంటెంట్ ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్లనే డయాబెటీస్ వస్తుంది. సో పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, వీటన్నిటిని, ఒబేసిటీ కానీ, వీటన్నిటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. పేర్లోనే ఉంది, లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి ప్రాపర్ గైడెన్స్తోనే మేము రివర్స్ అనేది చేసి చూపిస్తాం. లేదు ఒక క్లయింట్ డయాబెటీస్ వచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది, మెడికేషన్ యూస్ చేస్తున్నారు అంటే మెడికేషన్ డోసేజ్ అనేది తగ్గించుకోవచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఒక పర్సన్కి 3 months అయింది డయాబెటీస్ వచ్చి అంటే 100% రివర్స్ చేసుకోవచ్చు. డాక్టర్స్ కూడా అదే చెప్తారు, మీరు డైట్ మెయింటైన్ చేయగలిగితే ఈ టాబ్లెట్ అవసరం లేదని ఫస్ట్ చెప్తారు. సో ఆ తర్వాతనే డాక్టర్స్ కూడా మెడికేషన్ స్టార్ట్ చేస్తారనమాట. సో అందరికీ మెడికేషన్ అయితే ప్రిఫర్ చేయరు డాక్టర్. సో మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇలా మనము 3 monthsలో డయాబెటీస్ కూడా రివర్స్ చేసుకోవచ్చు. మెయిన్గా డైట్ చేయాలని ఉంటుంది కానీ ఆ డైట్ దగ్గర ఎక్కడ అంటే టైం ఉండదు వాళ్ళకి. అంటే ఇన్నిసార్లు కుక్ చేసుకోవాలా, ఇన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలా అన్న దగ్గరే తగ్గుతూ ఉంటారు. మరి మీ 90 days ఛాలెంజ్ డైట్లో కూడా అలాగే ఉంటుంది, ఏమైనా చేంజెస్ ఉంటాయా? చాలా చేంజెస్ ఉంటాయండి. కంప్లీట్గా క్లయింట్కి ఎడ్యుకేట్ చేస్తాము. డైట్ అనగానే చాలామంది అపోహలో ఉంటారు, అయ్యి బాబాయ్ నేను ఇంకా ఓట్సే తినాలేమో, ఇంకా నేను పచ్చి కూరగాయలే తినాలేమో అని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ ఉండదు. డైట్ అనగానే చాలా మంచి ఫుడ్ మన డైట్లో ఇంక్లూడ్ చేయడం, క్యాలరీ డెఫిసిట్లో ఉండడం. ఇంకోటి ఎస్ మీరు అడిగినట్టు 3 times కుక్ చేసుకోవడం మా వల్ల కాదు, ఇంకా కిచెన్లోనే టైం స్పెండ్ చేయలేమో అని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ లేదండి. 1 time కుక్ చేసుకొని కూడా డే అంతా ఫుడ్ తీసుకోవడానికి కూడా మేము ప్లాన్ చేస్తాము. కంప్లీట్గా ఒక క్లయింట్ మా దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అడుగుతాము. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, వాళ్ళకి మెడికల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, వర్కౌట్స్ చేయగలుగుతారా లేదా, బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందా, జిమ్కి వెళ్ళగలుగుతారా లేదా, ఇలా కంప్లీట్గా క్రాస్ చెక్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం డైట్ అనేది డిజైన్ చేస్తామన్నమాట. వర్కౌట్స్ కూడా ఇంట్లో ఉండే ప్లాన్ చేసుకోవచ్చు. రికార్డెడ్ వర్కౌట్ వీడియోస్ కూడా పంపిస్తాము. అలాగే గ్రూప్ లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇలా 3 monthsలో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్తో పాటు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా కొలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాము. ఓకే, ఎస్ అండి. ఓకే అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు కూడా క్లినికల్ డైటిషియన్ పావని గారిని కనుక కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.